అన్నీ ఎవడిలో ఇమిడిపోతాయో వాణ్ణి తర్వాత మాట సంవత్సర. సంవత్సర నామం గతంలో కూడా చెప్పినట్టున్నాం, గుర్తున్న వాళ్ళు గుర్తుంటుంది. ఇక్కడ ఋతుహు సుదర్శన కాల సంవత్సర అంటే సంవత్సర రూపుడు. సంవత్సరం ఎందుకు చెప్పారంటే అన్ని మార్పులు సంవత్సరంలో వస్తాయి, మళ్ళీ వచ్చేది అదే రిపీట్ అవుతాయి తప్ప వేరే కాదు. అందుకే సంవత్సరం ముఖ్యకాలం. దాని సంవత్సరం అని పేరు పెట్టడంలోనే మన వాళ్ళు గొప్పతనం చూపించారన్నా. అన్ని మార్పులు ఏ కాలంలో జరుగుతాయో అది సంవత్సరం అంటే ఆ కాలస్వరూపుడు, అంతే కదా. అన్నీ ఎవడి యందు చక్కగా వసించి ఉంటాయో అది సమ్యక్ నివసతి జగత్ అస్మిన్. ఎవడి యందు జగత్తు సంపూర్ణముగా ఉంటుందో వాడి సంవత్సర. ఆయన ఇంత చక్కగా నడుపుతున్నాడంటే ఎంత సమర్థుడండి. సమర్థుడికి మరొక పేరు దక్ష. దక్ష అంటే సమర్థుడు. ఉగ్ర సంవత్సరో దక్ష. దక్షుడైన వాడు, దక్షుడనే మాటకి సమర్థుడు, ఏ పనైనా శీఘ్రంగా చేయగలవాడు. అది ఇక్కడ అంటే పని చెప్పారు కానీ అలా పెండింగ్ పెట్టేడు ఏంటంటే ఏం లాభం అండి. ఏ పనినైనా వెంటనే చేస్తాడు భగవానుడు. ఆ సమర్థత ఆయనకు ఉంది. అంటే వృద్ధి చెందించేవాడు, వృద్ధి చెందేవాడు, శీఘ్రముగా కర్మ చేసే సమర్థత కలవాడిని దక్షుడు అనాలి. ఇది దక్ష శబ్దానికి అర్థం. ఈ జగత్తుని తన యందు ఉంచుకోవడమే కాదు, ఉంచిన జగత్తుని వృద్ధి చేస్తున్నాడు. అంటే ఎన్ని పళ్ళు పెట్టారో అన్నీ ఉన్నాయంటే కాదు, అవి ఇంకా చేయాలి, పెంచగలగాలి. అలా జగత్తుని పెంచుతున్నాడు. పెంచడంలో మళ్ళీ జాప్యాల్లో ఎప్పుడేం చేయాలో చేసేస్తున్నాడు, సమర్థంగా చేస్తున్నాడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుక దక్ష. విశ్రామ, గొప్ప మాట. విశ్రామ అంటే అర్థం విశ్రాంతి. విశ్రాంతి అంటే అర్థం ఏంటండి? శ్రమ కలిగి ఉండడాన్ని శ్రాంతి అంటారు, ఆ శ్రమ తొలగడాన్ని విశ్రాంతి అంటారు. ఇక్కడ భగవంతుడు శ్రమ పడిపోతున్నాడు కదా ప్రపంచమంతా నడుపుతూ. ఆయనకి ఏది శ్రమే లేదు కనుక ఎప్పుడు విశ్రాంతి ఆయనకి ఇక్కడ. అందుకని పాపం ఇంత సృష్టి చేస్తున్నారు, కొంచెం రెస్ట్ తీసుకోకూడదని అడగకూడదు. సృష్టికి రెస్ట్ ఇస్తాడు ప్రళయాది రూపాల్లో. ఆయనకి రెస్ట్ ఏమిటి? రెస్ట్ అవసరం లేదు ఆయనకి. అందుకే విశ్రాంతే భగవంతుడు. అంతేకాదు, విశ్రాంతి అంటే అలసిపోయిన వాళ్ళు ఎక్కడికి చేరి శాంతి పొందుతారో అదే విశ్రాంతి అని. ఇక్కడ ఎండలో వెళ్ళిన వాడు చెట్టు నీడకు చేరి విశ్రాంతి పొందుతాడు. అలాగే సంసారమనే ఎండలో తిరిగేటటువంటి వాళ్ళు ఏ పరమాత్మని చేరి విశ్రాంతి పొందుతారో ఆయనే నారాయణుడు, ఆయనే రామచంద్రమూర్తి. అంటే అలసిపోయిన వాళ్ళు అమ్మ ఒడిలో శాంతి పొందినట్టుగా బహిర్ముఖ ప్రవృత్తితో అలసిపోయిన జీవుడు అంతర్ముఖుడై తనలో ఉన్న పరమాత్మను చేరి సేద తీరుతాడు. అదే విశ్రాంతి స్థానం. ఆయన విశ్వదక్షిణ. దక్షిణ అంటే సమర్థుడు, ఇది అర్థం. విశ్వదక్షిణ అంటే విశ్వం అంటే సమస్తం, అన్నిటికంటే అందరికంటే సమర్థుడు. ఇది విశ్వదక్షిణ శబ్దానికి అర్థం. అంటే నేర్పరి. దక్షిణ అంటే నేర్పరి. విశ్వస్మాత్ దక్షిణ అని అర్థం. విశ్వస్మాత్ ఆయన ఎంత సమర్థుడంటే, ముందే దక్ష శబ్దం వచ్చింది కదా, ఎంత సమర్థుడంటే ఆయన్ని మించిన సమర్థుడు లేడు. అసలు దక్షిణ అనే మాటకి తెలివి అని అర్థం అండి. దక్షిణ శేముషి ప్రోక్త అన్నారు. శేముషి అంటే తెలివి, దక్షిణామూర్తి అంటే ఇదే అర్థం. ఇక్కడ ఆయన్ని మించిన మేధావి మరొకడు లేడు. అదే విశ్వదక్షిణ. దాక్షిణ్యం కలవాడి దక్షిణుడు. ఈ సమస్తమందు విశ్వమునందు అటువంటి సమర్థత రూపంతో వ్యాపించాడు కనుక విశ్వదక్షిణుడు, ఇదొక అర్థం. అందుకని యజ్ఞం చేసి దక్షిణిస్తారు తెలుసా? ఏది దక్షిణిచ్చాడు? మొత్తం దక్షిణిచ్చాడు మహానుభావుడు. విశ్వదక్షిణ అంటే ఇదే అర్థం. కార్తవీర్యార్జునాదుల్ని జయించిన పరశురాముడు ఏం చేశాడు? జయించిందంతా దక్షిణ ఇచ్చేశాడు. సమస్తము దక్షిణగా ఇచ్చిన వాడిని అర్థం తీసుకుంటే అది సరిపోతుంది. విశ్వజిద్యాగమునకు యాగం ఉందండి. ఇవన్నీ కూడా విశ్వదక్షిణ శబ్దానికి అర్థం. కానీ ప్రధానంగా సమస్తమును నిర్వహిస్తూ సమస్తము కంటే నేర్పరి అయిన వాడెవడో వాడు విశ్వదక్షిణ. ఋతుహు సుదర్శన కాలం నుంచి విశ్వదక్షిణ వరకు భగవంతుడు కాలస్వరూపుడై విశ్వమనందు ఎంత నేర్పరితనంతో పనిచేస్తున్నాడో తెలుసుకుంటే అంతకంటే నేర్పరి మరొకడు లేడు అని నమస్కరిస్తాం. అటువంటి విశ్వదక్షిణుడికి నమస్కారం చేస్తూ తర్వాత నామములు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీరామ్.